తరగతి గదిలో ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడం, విద్యార్థులు వాటిని నేర్చుకుని పరీక్షల్లో రాసి ఉత్తీర్ణత సాధించడం పాత పద్ధతి. అందుకు భిన్నంగా విద్యార్థులే ఉపాధ్యాయుల సాయంతో పాఠ్యాంశాలను ప్రాజెక్టులుగా మలుచుకొని అర్థం చేసుకోవడంతో పాటు తోటి విద్యార్థులకు సైతం అర్థమయ్యేలా బోధిస్తున్నారు. పదుల సంఖ్యలో ప్రాజెక్టులు తయారు చేస్తూ రికార్డులు సృష్టిస్తున్నారు. ఇక్కడ నేలపై కూర్చుని తీక్షణంగా ప్రాజెక్టులు తయారు చేస్తున్న వీరంతా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కొత్త ఆరుగొలను గురుకుల పాఠశాల విద్యార్థులు. గతంలో అందరిలానే తరగతి గదిలో ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడం, వాటిని విని అర్థం చేసుకుని పరీక్షల్లో రాయడం చేసిన వీరు ఇప్పుడు పాత విధానానికి స్వస్తి పలికారు. విద్యార్థులే స్వయంగా సబ్జెక్టుల్లోని పాఠ్యాంశాలను ఎంచుకుని వాటిని ఉపాధ్యాయుల సాయంతో ప్రాజెక్టుల రూపంలో తయారు చేస్తూ సులభంగా అర్థం చేసుకుంటున్నారు. తొలుత 25 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ ప్రక్రియలో ఇప్పుడు 200 మందికి పైగా భాగస్వాములయ్యారు. తరగతి గదిలో 45 నిమిషాల పాటు ఉపాధ్యాయులు చెప్పిన పాఠ్యాంశాన్ని వీరు కేవలం 2-3 నిమిషాల్లోనే ప్రాజెక్టు విధానం ద్వారా తిరిగి బోధిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. Both two sentences are joined together with the help of and is declared as conjunction. Next, we want to go to a beach, but it rained. It is one sentence. It is one sentence. These two sentences are joined together with the help of but is declared as conjunction. నేను ఈ ప్రాజెక్ట్స్ అన్నిటిని 15 నిమిషాల లోపలే కంప్లీట్ చేయగలిగాను. ఇప్పుడు నేను బయాలజికల్ సైన్స్లో ఒక సులువైన పద్ధతిలో నేర్చుకోగలిగాను. నేను ప్రతిదాన్ని తయారు చేయడానికి దాదాపు 1 అవర్ పట్టేది. కాకపోతే దాన్ని చేసే కొద్దీ నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనేది పుట్టింది. ఇప్పుడు మేము ఏ ప్రాజెక్ట్ గురించి అడిగినా, ఏ పార్ట్ గురించి అడిగినా సరే చెప్పగలిగే అంత పర్ఫెక్ట్ గా తయారయ్యాము. ఫ్యూచర్ లో కూడా ఈ ప్రాజెక్ట్స్ అన్ని మాకు చాలా ఉపయోగపడతాయి. ఇంగ్లీష్ లో ఉన్న ప్రతి ఒక్క గ్రామర్, లిటరేచర్ కూడా మా మైండ్ లో అలాగా ఫిక్స్ అయిపోయింది ఫర్ డూయింగ్ దిస్ ఇంగ్లీష్ ప్రాజెక్ట్స్. యాక్చువల్ గా 45 మినిట్స్ 1 అవర్ లో ఇదేంటి ఒక గ్రామర్ పార్ట్ చెప్పేవారు మేడం. అంటే ఇక్కడ మేము ప్రాజెక్ట్ ద్వారా నేర్చుకున్న ఒక విత్ ఇన్ 2 minutes లో మా ప్రాజెక్ట్ అనేది మాకు అది చాలా ఈజీగా మైండ్ లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది సార్. నేను 25 ప్రాజెక్టులు హిందీ రికార్డ్ చేశాను. దీనివల్ల నాకు ముఖ్యంగా స్టేజ్ ఫియర్ పోయింది. అలాగే హిందీలో బాగా మాట్లాడగలను, ఏమైనా సరే తెలుగులో అర్థం చేసుకోగలను. ఇంక హిందీ చాలా స్పీడ్గా రీచ్ చేయగలను. నా స్నేహితులు కూడా ఈజీగా హిందీలో ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను. ఓ పరంగా హిస్టరీ కూడా హిందీలో చెప్పగలుగుతున్నాను. సార్ 6 గంటలో చెప్పేదాన్ని నేను ఈజీగా 5 minutesలో అందరికి అర్థమై చెప్పగలుగుతున్నాను. ఆల్రౌండర్లో ప్రాజెక్టులు చెప్పాను.